Hello my dear viewers, today we are discussing about concepts of revenue. The term revenue refers to the income obtained by a firm through the sale of goods at different prices. సో ఈ రెవెన్యూ అనేటువంటి పదం ఏంటంటే ఒక సంస్థ, ఫర్మ్ అంటే సంస్థ అన్నమాట. సంస్థ పొందేటువంటి వివిధ రకాలైనటువంటి ఆదాయం లేకపోతే రాబడి అన్నమాట. అంటే ఒక సంస్థ తన యొక్క తయారు చేసిన వస్తువులను ఏదైనా వివిధ ధరల వద్ద అమ్మడం అనేది జరుగుతుందన్నమాట. సో దాన్నే మనం ఇక్కడ రెవెన్యూ అని భావించడం జరుగుతుంది. ఇన్ వర్డ్స్ ఆఫ్ డ్యూలే అనేటువంటి ఆర్థికవేత్త ప్రకారం ద రెవెన్యూ ఆఫ్ ఏ ఫర్మ్ ఈజ్ ఇట్స్ సేల్స్, receipts or income. The revenue concepts are concerned with total revenue, average revenue and marginal revenue. డూలే అనేటువంటి ఒక ఆర్థికవేత్త, డూలే ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. డూలే అనేటువంటి ఒక ఆర్థికవేత్త అభిప్రాయం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు, ఒక సంస్థ అమ్మడం వలన వచ్చినటువంటి వస్తువులు లేకపోతే రెసిప్ట్స్, ఇన్కమ్నే మనం ఇక్కడ రెవెన్యూ అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఈ టాపిక్స్, కాన్సెప్ట్స్ అనేవి 3 రకాలుగా ఉంటుంది. అవేంటో మనం ఒకసారి క్లియర్గా చూద్దాం. నెంబర్ వన్ వచ్చేసి టోటల్ రెవెన్యూ. ద ఇన్కమ్ ఎర్న్డ్ బై ఏ సెల్లర్ ఆర్ ప్రొడ్యూసర్. అంటే ఆదాయం పొందేటువంటి అమ్మేటువంటి వ్యక్తి లేకపోతే వస్తువును తయారు చేసేటువంటి వ్యక్తి. ఆఫ్టర్ సెల్లింగ్ ద అవుట్పుట్ ఈజ్ కాల్డ్ ద టోటల్ రెవెన్యూ. సో అతను వస్తువులు అమ్మిన తర్వాత వచ్చినటువంటి మొత్తం ఆదాయాన్ని ఇక్కడ టోటల్ రెవెన్యూ అనడం జరిగింది. ఇన్ ఫ్యాక్ట్ టోటల్ రెవెన్యూ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ ప్రైస్ అండ్ అవుట్పుట్. సో వస్తువులకు ఉన్నటువంటి ధరలను అదేవిధంగా వాటికి ఉన్నటువంటి అవుట్పుట్ లెవెల్ని మనం ఇక్కడ మల్టిపుల్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకు టోటల్ రెవెన్యూ అనేది రావడం జరుగుతుంది. ద బిహేవియర్ ఆఫ్ టోటల్ రెవెన్యూ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ వేర్ ద ఫర్మ్ ప్రొడ్యూసెస్ ఆర్ సేల్స్. సో ఈ విషయాన్ని మనం ఇక్కడ ఒక ఈక్వేషన్లో క్లియర్గా చూడవచ్చు. టీఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఇంటూ క్యూ. ఏఆర్ అంటే యావరేజ్ రెవెన్యూ, ఒక టీఆర్ రావాలంటే సగటు రాబడి ఏ విధంగా వచ్చిందంటే ఒక వస్తువు అమ్మడం ద్వారా, క్వాంటిటీ ఆఫ్ వన్ కూడా అమ్మడం ద్వారా ఏ విధమైనటువంటి రాబడి రావడం జరిగింది అనేది మనము ఏఆర్ ఇంటూ క్యూ చేస్తే మనకు టీఆర్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ రెవెన్యూ. యావరేజ్ రెవెన్యూ రిఫర్స్ టు ద రెవెన్యూ ఆబ్టైన్డ్ బై ద సెల్లర్ బై సెల్లింగ్ ద పర్ యూనిట్ కమోడిటీ. ఇట్ ఈస్ ఆబ్టైన్డ్ బై డివైడింగ్ ద టోటల్ రెవెన్యూ బై టోటల్ అవుట్పుట్. యావరేజ్ రెవెన్యూ మనకు రావాలని అంటే ఏం చేయాలి, ఇక్కడ టీఆర్ బై క్యూ అంటే మొత్తం రాబడిని ఉత్పత్తి అయినటువంటి వస్తువుల యొక్క సముదాయం క్యూతో మనం ఇక్కడ భాగించినట్లయితే మనకు ఏఆర్ రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏఆర్ మీన్స్ యావరేజ్ రెవెన్యూ అని, అండ్ టీఆర్ అంటే టోటల్ రెవెన్యూ, క్యూ ఈజ్ ఈక్వల్ టు అవుట్పుట్ ఆర్ క్వాంటిటీ అనే విషయం మనం ఇంతకుముందే డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ మార్జినల్ రెవెన్యూ. మార్జినల్ రెవెన్యూ ఈజ్ ద net revenue obtained by selling additional unit of the commodity. Marginal revenue is the change in total revenue with results from the sale of one more unit of output. ఇది ఫర్గుసన్ చెప్పడం జరిగిందన్నమాట. ఇతని అభిప్రాయంలో అడిషనల్గా ఉత్పత్తి అయినటువంటి వస్తువును అమ్మడం ద్వారా పొందేటువంటి అడిషనల్గా వచ్చినటువంటి ఆదాయాన్ని మార్జినల్ రెవెన్యూ అనడం జరుగుతుంది. సో దీన్ని మనము ఈక్వేషన్ రూపంలో క్లియర్గా చూసుకోవచ్చు. ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ఎన్ మైనస్ 1. లేకపోతే ఇక్కడ మనం ఇంకో ఈక్వేషన్ కూడా ఉంటుంది. సో ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీఆర్ బై డెల్టా క్యూ అనేటువంటి ఈక్వేషన్ ద్వారా కూడా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఈజీ టాపిక్. సో టోటల్ రెవెన్యూ, యావరేజ్ రెవెన్యూ అండ్ మార్జినల్ రెవెన్యూ. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ టోటల్ అండ్ యావరేజ్ అండ్ మార్జినల్ రెవెన్యూ అనే విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా న్యూమరికల్ డాటా విత్ ద హెల్ప్ ఆఫ్ టేబుల్ ఆధారంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యూనిట్స్, తర్వాత ఏఆర్, తర్వాత టీఆర్ అండ్ తర్వాత ఎంఆర్ని మనం తీసుకోవడం జరిగింది. సో యూనిట్స్ని 1 2 3 4 5 6 7 8 9 10గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏఆర్ వాల్యూస్ని ఈ విధంగా డిక్రీజింగ్ లెవెల్లో 10 to 1 వరకు తీసుకోవడం జరిగింది. ఇక టీఆర్ మనకు వాల్యూ రావాలంటే 1 into 10 చేస్తే 10 వస్తాయి, 2 into 9 చేస్తే 18 వస్తుంది. ఈ విధంగా 10 into 1 చేస్తే మళ్ళీ 10 వాల్యూ రావడం జరుగుతుంది. సో ఎంఆర్ వాల్యూ రావాలంటే అక్కడ టీఆర్ఎన్ మైనస్ 1 ఈక్వేషన్ తీసుకున్నాం కదా, దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఈ విధమైనటువంటి ఈ ఫస్ట్ హై లెవెల్ వాల్యూస్, తర్వాత 0, తర్వాత నెగిటివ్ వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్రెషన్ నేను కింద ఇవ్వడం జరిగింది, మీరు చూసి రాసుకోవచ్చు. ఆ తర్వాత దీన్ని మనము ఈ టేబుల్ని ఒక డయాగ్రామెటికల్ రూపంలో మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం.
సో ఇదంతా టేబుల్ రిప్రజెంటేషన్. సో దీన్ని మీరు తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసుకోండి. అండ్ ఇక్కడ డయాగ్రామ్లో చూసుకున్నైతే ఫస్ట్ డయాగ్రామ్లో టీఆర్ వాల్యూస్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఓఎక్స్ యాక్సిస్, ఆ తర్వాత ఓవై యాక్సిస్ తీసుకోవడం జరిగింది. ఓఎక్స్ యాక్సిస్ పైన అవుట్పుట్ లెవెల్స్ని, అదేవిధంగా ఓవై పైన రెవెన్యూని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఒకసారి టీఆర్ వాల్యూస్ని గమనించినట్లయితే ఏ విధంగా ఉంది. టీఆర్ ఫస్ట్ 10 to 18, 24, 28, 30 అండ్ 30 ఈ విధంగా పెరుగుతూ తర్వాత తగ్గడం అనేది జరిగింది. సో టీఆర్ కర్వ్ ఫస్ట్ పెరుగుతూ తర్వాత కాన్స్టెంట్ అయి తర్వాత తగ్గడం అనేది క్లియర్గా మనం గమనించవచ్చు. సో ఇక్కడ డయాగ్రామ్లో ఒకసారి చూద్దాం ఆ విధంగా ఉందో లేదో. చూడండి, ఫస్ట్ టీఆర్ అనేది పెరుగుతుంది, తర్వాత ఇక్కడ కాన్స్టాంట్ అయింది, తర్వాత ఇక్కడ డిక్రీజ్ అవ్వడం అనేది జరిగిందన్నమాట. సో ఈ ఎక్స్ప్లెనేషన్లో అది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకొక డయాగ్రామ్, ఇది ఏందో వచ్చేసారంటే ఇక్కడ కూడా ఓఎక్స్ యాక్సిస్ పైన మనం అవుట్పుట్ని అండ్ ఓవై యాక్సిస్ పైన రెవెన్యూస్ని తీసుకోవడం జరిగిందన్నమాట. సో ఇక్కడ ఏఆర్ అండ్ ఎంఆర్ కర్వ్స్ని డయాగ్రామ్ బీలో మనం చూపించడం జరిగింది. సో ఇక్కడ ఏఆర్ అండ్ ఎంఆర్ కర్వ్స్ అనేవి లెఫ్ట్ టు రైట్ డౌన్వర్డ్ స్లోప్తో ఉన్నాయన్నమాట. బట్ ఏఆర్ కర్వ్ అనేది పాజిటివ్గా ఉంది ప్లస్ వాల్యూస్లో, అదేవిధంగా ఎంఆర్ కర్వ్ అనేది మైనస్ వాల్యూస్లో ఉందని మనం గమనించవచ్చు. దీనికి రీజన్ ఏంటిది అని అంటే మనం ఒకసారి టేబుల్లో చూసుకుందాం. టేబుల్లో ఈ విధంగా ఉంది. ఏఆర్ కర్వ్ అనేది 10 to 1 వరకు రావడంతో ఇక్కడ 0 వాల్యూస్ అనేది ఏం రాలేదు. అదేవిధంగా ఎంఆర్ కర్వ్ 10 నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత 0 దగ్గరికి వెళ్ళి తర్వాత మైనస్ వాల్యూలోకి పోవడం జరిగింది. సో చూద్దాం ఒకసారి, ఎక్కడైతే ఎంఆర్ అనేది 0 అయిందో అక్కడ టీఆర్ వాల్యూ అనేది హెచ్ హైగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. సో ఒకసారి చూద్దాం డయాగ్రామ్లో ఆ విధంగానే ఉందా లేదా అనే విషయాన్ని మనం. సో చూడండి, ఇక్కడ 10 దగ్గర ఉన్న ఏఆర్ అండ్ ఎంఆర్ కర్వ్స్ 10 అనే పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏఆర్ పాజిటివ్ స్లోప్లో, అదేవిధంగా ఎంఆర్ నెగిటివ్ స్లోప్లో ఉంది. సో ఎక్స్ యాక్సిస్ని ఇక్కడ 6th అనేటువంటి అవుట్పుట్ లెవెల్ దగ్గర 0 అవ్వడం అనేది జరిగింది. సో అకార్డింగ్ టు అవర్ టేబుల్, సో ఏమేమి చూపిస్తుంది, ఎక్కడైతే ఎంఆర్ అనేది 0 అయిందో అదే ప్లేస్లో టీఆర్ అనేది హైగా ఉండడం మనం ఇక్కడ గమనించవచ్చు అన్నమాట. సో మీరు ఎప్పుడైతే టేబుల్ని క్లియర్గా ప్రజెంటేషన్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్ని కూడా వేయగలుగుతారు. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ కింద ఉంది. ఇన్ ద ఫిగర్లో ఏముంది, ఓఎక్స్ యాక్సిస్ ఏంటిది, ఓవై యాక్సిస్ ఏంటిది, ఏ కర్వ్లో ఏ విధమైనటువంటి స్లోప్ ఉందనే విషయాన్ని క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఎక్స్ప్లెనేషన్ రాసుకున్నట్లయితే క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. సో మీకు మళ్ళీ ఒకసారి నేను స్లోగా పీడిఎఫ్ చూపించడం జరుగుతుంది. మీరు దీన్ని క్లియర్గా రాసుకున్నట్లయితే, దీన్ని నోట్స్లో రాసుకుంటే మీరు సెమిస్టర్ ఎగ్జామ్లో క్లియర్గా ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.